నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే రైతులకు మేలు జరిగింది. దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికలప్పుడే బీజేపీకి రాముడు గుర్తుకు వస్తాడు. మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెట్టని బీజేపీ జూటా పార్టీగా నిరూపించుకుంది. నందిపేట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత, పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. దేశానికి టీఆర్ఎస్ పార్టీ సేవలు చాలా అవసరం. పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్న ఎంపీ కవిత వెల్లడి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కవితకు మద్దతు పలికిన జిల్లా డ్రగ్స్ అండ్ మెడికల్ అసోసియేషన్. రెడీ అయిన ఈవీఎంలు, పూర్తయిన చెకింగ్ ప్రక్రియ. స్ట్రాంగ్ రూమ్ కు తరలించి భద్రపరిచిన ఈవీఎంలు. పోలింగ్ కు సిద్ధమవుతున్న యంత్రాంగం. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 40 దేశాల ఎన్ఆర్ఐలు. నగరంలో ఎంపీ కవిత తరపున ఇంటింటికి తిరిగి ఎన్ఆర్ఐల ఎన్నికల ప్రచారం. నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, పట్టించుకొని ఉన్నతాధికారులు. బీరప్ప కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కేంద్రంలో ఏర్పాటయ్యేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనని, పసుపు బోర్డును మేమే సాధిస్తామని ఎంపీ కవిత అన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఎంపీ కవిత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఏర్పాటయ్యేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే అని, పసుపు బోర్డును మేమే సాధిస్తామని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బీజేపీ మాట తప్పిందని, భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జూటా పార్టీ అని మేము చెప్పింది నిజమైందని అన్నారు. మొన్న ఆర్మూర్ సభలో బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ పసుపు బోర్డు ఏర్పాటు, రైతుల కష్టాల గురించి మాకు తెలియదు, మా మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెడతామని చెప్పారు. రామ్ మాధవ్ కు సవాల్ చేస్తున్నా ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని మీ మేనిఫెస్టోలో పెట్టించాలని అన్నారు. ఆయన బలపరచడానికి కవితను కానీ నేను ఉంటుందని తెలియజేసుకుంటూ, నాకు గట్టి నమ్మకం, గెలుపుకు అనుమానం లేదు. కానీ ఎట్లయితే 200 వెయ్యినాయో 2000 కాబోతున్నాయో అట్లానే గతంలో ఇచ్చిన మెజారిటీకి 4 రెట్లు. ఇక మాట్లాడితే నేను ఎవరిని రాజకీయాలు ఎప్పుడు విమర్శించడం కాదు, కాంగ్రెస్ పరిస్థితి మీకు తెలుసు. ఇక బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు చేయాల్సింది వదిలిపెట్టి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఏదైతే పసుపు నేను అనుకోవడం తను కాదు చేసేది, తను ఒక పార్లమెంటుగా అడగాల, నిలబెట్టాలా, చేయాలా, అన్ని అయితే చేసిందని నాకు గట్టి నమ్మకం. ఇప్పుడు వచ్చి మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు బదనాలు చేసే కార్యక్రమం ఉన్నారు. అది కరెక్ట్ కాదు అని చెబుతూ ఆ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పోరాడి, నాకు గట్టి నమ్మకం అసెంబ్లీలో పోరాడుతుంది, అవసరమైతే నిలదీస్తుంది, పార్లమెంట్లో నిలదీస్తుంది, ధర్నా చేసేది, అవసరమైతే నిరాదీస్తుంది. అంత గట్టిది, మా అందరికన్నా చిన్నది, అదైనా కూడా తెలియగలది, చురుకైంది, చేసే వాయిస్ నది, శక్తి ఉన్నది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇంకా పెంచుదాం. మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రత్యేకంగా అక్కా చెల్లెళ్లకు టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ నమస్కారం. అయితే ప్రధానంగా మీరు ఆలోచించవలసింది, 3 నెలల క్రితమే మన తమ్ముడు జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో మీరు కూడా వారిని ఆశీర్వదించారు. 3 నెలలు కాగానే వరుసగా ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మన కవితమ్మ ఎలక్షన్ వచ్చాది. ఇది పెద్ద ఎలక్షన్లలో చివరి ఎలక్షన్. రేపు ఓటేసిన తర్వాత మళ్ళా సుమారు 5 ఏళ్ల దాకా ఇంకా ఓటింగే ఉండదు. 5 ఏళ్ల దాకా మీరు ఎక్కువ ఇక్కడికి వచ్చే అవసరమే ఉండదు.
ఇక ఏమన్నా అవసరం ఉంటే వారంకోసారి జీవనన్న మీ దగ్గరకు వస్తాడు, నెలకోసారి కవితమ్మ మీ గ్రామాలకు వస్తారు, అదే కార్యక్రమాలు ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు నీడలో పెట్టారు, రేపు కూడా మీ అందరికీ స్వంత ఇల్లు నిర్మాణం చేస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా నీడలో ఉంచుతూ కాపాడుకునే పెద్దలు మరి మన పార్లమెంట్ సభ్యులు, మన గౌరవ శాసన సభ్యులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఈ కార్యక్రమాలు అందిస్తారు. పసుపు రైతులకు మేలు చేస్తామని ఎంపీ కవిత తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిశాక ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇస్తామని నిజామాబాద్ నందిపేట్ మండల కేంద్రంలో ఎంపీ కవిత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని, బీడీ కార్మికుల సమస్యలు తెలుసుకుని సీఎం కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారని, మే నుంచి 2016 పెన్షన్లు వస్తాయని, గంగపుత్రులు, యాదవ సోదరులు, మైనారిటీలు ఇలా అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కు అందరూ చుట్టాలేనని, వచ్చే 2 ఏళ్లలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేస్తామని, తన శక్తి మేరకు పార్లమెంట్ లో పోరాటం చేస్తానని కవిత తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి, వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూసి ఇవాళ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ఇప్పటిదాకా మా తమ్ముడు అడుగుతుండు, రోడ్లు ఎవరేసిండ్రు, పెన్షన్లు ఎవరేసిండ్రు అంటే నా పేరు చెప్పింది, కానీ అది చేసేది, వేయించేది, ఆలోచన చేసేది అన్ని కూడా కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి మా అక్క చెల్లెలు, అన్న తమ్ములు మీ అందరికీ తెలుసు, అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పటికే కొంత తెలివికి వచ్చినాం, కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేసినాం, కానీ మనలో ఏమాత్రం పొలం లేని వాళ్ళం, ఏమాత్రం ఆధారం లేని వాళ్ళం, భూమి మీద సంపాదన లేని వాళ్ళం, అసలు భూములు లేని వాళ్ళం కూడా చాలా మంది ఉన్నాం. మరి వాళ్ళ సంగతి కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. ఏం ఆలోచన చేసిండ్రు? పోయిన 5 ఏళ్లలో ఏమాత్రం ఆధారం లేనటువంటి వారికి మరి 50,000 వరకు, ఎందుకంటే భూమి లేకపోతే బ్యాంకుకు పోతే లోన్ ఇయ్యరు, ఏముంది జమానత్ ఏం పెడతామని అడుగుతారు. అందుకని భూమి లేని వారికి, ఆధారం లేని వారికి కేసీఆర్ గారే జమానత్గా ఉండి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే జమానత్గా ఉండి 50,000 వరకు 100% సబ్సిడీతోని పోయినసారి లోన్లు ఇచ్చుకున్నాం. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు ఇవాళ మన కవితక్క నందిపేట మండలంలో ఎన్ని పనులు చేస్తూ ఉన్నాయో మీ అందరికి తెలుసు. మరి నిన్న కొంతమంది బీజేపీ నాయకులు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి ఎంపీ కవితక్క ఏం చేసింది నందిపేటకు అని చెప్పి ఆ చదువురాని సన్నాసులు మాట్లాడుతున్నారు, ఆ బుట్టర్కాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ తుపాకీ రాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీలు అని చెప్పి సందర్భంగా నేను మీ అందరికి అడుగుతా. నేను ఎక్కువ స్పీచ్ చెప్పా, ఏమున్నా అక్కతో మీరు మాట్లాడుతాను, మీతో అక్క మాట్లాడుతుంది. నేను 2 అడుగులు చెప్తా, ఎందుకు ఎండ ఎక్కువైతుంది కాబట్టి నేను అడుగుతా ఉన్నా. కవితమ్మ వచ్చిన తర్వాత మా రాష్ట్రంలో మహిళలు ఏ రాజ్యంలోనైతే మహిళలు ప్రేమించబడతారో, మహిళలు పూజించబడతారో, మహిళలకు సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు పుట్టినప్పటి నుంచి గుర్తురాలేంత వరకు దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా పథకాలు ఉన్నాయంటే అది కేవలం మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అసలు పసుపు విషయమే ప్రస్తావించలేదని, మరోమారు రైతులపై కపట ప్రేమను చాటిన బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని నిజామాబాద్ ఎంపీ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తరపున ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకంతో ఆడబిడ్డలకు మేనమామల 1,16,000 రూపాయలు అందిస్తున్న ఘనత దేశంలోనే సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లేని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని అదే తమ లక్ష్యమని తెలిపారు. ఎంపీగా చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని వారు కోరారు. ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో మాదిరిగా కాకుండా పెద్ద సంఖ్యలో ఈవీఎంలు ఉన్నాయని అన్నారు. మొదటి ఈవీఎంలో రెండవ దానిపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. మరోసారి ఎంపీ కవితకు భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఖర్చు పెట్టేది లేదు కాబట్టి ఈసారికి ఇళ్ల మీద కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఎట్లన్నా జరుగుతుంది. అయితే దాంతో కూడా 2 రకాలు తీసుకున్నాం. ఒక రకమేమో ఇల్లు ఉండదు వాళ్ళకి, కానీ సొంతం ప్లాట్ ఉంటుంది. అటువంటి వాళ్ళకేమో కట్టుకుందలిగి 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళే కట్టుకునేటట్టు ఒక కార్యక్రమం. అది కూడా మే నుంచి మొదలైతే అట్లా అప్పుడు ఒక సగం మంది వెళ్ళిపోతారు దాంట్లో ఇల్లు లేనోళ్ళు.
ఇంకో సగం మంది ఎట్లుంటారంటే వాళ్ళకు ఇల్లు ఉండదు, ప్లాటు ఉండదు, పైసలు ఉండదు, మొత్తం బీదోళ్ళు ఉంటారు. వాళ్ళకేమో ఊరికి అటు దిక్కో ఇటు దిక్కో గవర్నమెంట్ జాగా చూసుకొని వాళ్ళకి కాళ్ళు తిరిగి ఒక ఇల్లు కట్టించి వాళ్ళకి ఇవ్వాలని ఒక కార్యక్రమం. గవర్నమెంట్ జాగా దొరకకపోతే ప్రైవేట్ జాగా కానీ కొనన్నా కానీ ఇవ్వాలని ఒక పుడతాయి. అది మే నెల నుంచి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియలో మరో ఘట్టం పూర్తయింది. ఎంతో ఉత్కంఠతో ఉన్న ఈవీఎంల చెకింగ్ ప్రక్రియ ముగిసింది. లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియలో మరో ఘట్టం పూర్తయింది. 1 లేదా 2 ఈవీఎంలతో ఇప్పటి వరకు ఎన్నికలు జరగగా ఈసారి ఇందూరు ఎన్నికలు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నాయి. ఎన్నికల కమిషన్ నియమావళి ఆదేశానుసారం వివిధ శాఖల సిబ్బందితో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయడం అనేది ప్రతి ఎన్నికల్లో జరిగే విధానమే. కాగా ఈసారి జరిగే ఎన్నికలకు ఇంజనీర్లు, ప్రత్యేక నిపుణులు ఇందూరుకు వచ్చేలా చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం ఇందూరు గడ్డపై అడుగిడడం ఇక్కడి ఎన్నిక ప్రాధాన్యతను తెలియజేసింది. వారం 10 రోజుల్లోనే 2-3 సార్లు జిల్లా కేంద్రానికి హెలికాప్టర్ రావడం వంటి సందర్భాలు ఎన్నికల ప్రత్యేకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 1 కాదు 2 కాదు సుమారు 18,000 పైచిలుకు ఈవీఎం యంత్రాలకు విడిదిలా పలు ఫంక్షన్ హాళ్లు వేదికయ్యాయి. వీటిని సక్రమమైన పద్ధతిలో పనిచేసే విధంగా సుమారు 600 మంది నిపుణులతో పాటు జిల్లా రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ రామ్ మోహన్ రావుకు సైతం ఇదొక సవాలుగా నిలిచింది. పై అధికారుల ఆదేశానుసారం యుద్ధ ప్రాతిపదికన ఇచ్చిన పనిని గడువులో పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో రాత్రింబవళ్లు విరామం లేకుండా చకచకా పనులు పూర్తి చేయించారు. ఈ నెల 4న ప్రారంభమైన మొదటి విడత చెకింగ్ ప్రక్రియను ఈ నెల 7న అంటే 4 రోజుల్లోనే మధ్యాహ్నంలోగా పూర్తి చేయడం గమనార్హం. ఇంత పెద్ద మొత్తంలో చెకింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సుమారు 20 నుంచి 30 రోజులైనా పడుతుందని ప్రత్యేక నిపుణులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి విజయలక్ష్మి గార్డెన్స్, సుగుణ గార్డెన్స్, అమృత గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన చెకింగ్ కు బెంగళూరు నుంచి వచ్చిన నిపుణుల బృందం తమ విధులను సమర్థవంతంగా పూర్తి చేసి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఫంక్షన్ హాళ్లలో ఇంజనీర్ల సందడికి తెరపడింది. ఈ నెల 11న జరిగే పోలింగ్ సందర్భంగా ఒక రోజు ముందుగానే మళ్లీ రానున్నారు. వీరికి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో విధులను కేటాయించారు. ఎక్కడా ఎలాంటి సాంకేతిక పరమైన సమస్య తలెత్తినా 10 నిమిషాల్లోనే పరిష్కరించే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచారు. ఏది ఏమైనప్పటికీ పోలింగ్ కు మరో 48 గంటలు మాత్రమే ఉండగానే నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో కేటాయించిన స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల ప్రాంగణంలో పోలీస్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంల ఉత్కంఠతకు ఆదివారంతో తెరపడింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కొంతవరకు ఊపిరి పీల్చుకుంది. ఇక మిగిలింది పోలింగ్ ప్రక్రియ మాత్రమే. మరో 2 రోజులు గడిస్తే పోలింగ్ ప్రారంభం కానుంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల జాబితాలో రూపుదిద్దుకున్న M3 ఈవీఎంల పోలింగ్ చరిత్రకు నాంది పలకనుంది. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని, తద్వారా తెలంగాణకు భారీగా నిధులు రాబట్టి అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఉన్న జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కవిత హాజరయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్ల మధుసూదన్ అధ్యక్షత వహించి కెమిస్ట్, డ్రగ్గిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని, అప్పుడు కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించి తెలంగాణ మాదిరిగా దేశమంతటా పథకాలు, కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు.
కానీ 5 ఏళ్ళు సమయం ఉంటే ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు మోదీ గవర్నమెంట్. అదే అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ పదే నిందించింది ఈ విషయంలో. కశ్మీర్ పండుగ నిలబొట్టిరు, మీరేం చేయలేదు పదే నిందించింది. కానీ వాళ్ళకి 5 ఇయర్స్ అవకాశం ఇస్తే ఏం చేయాలి అంటే నాతో మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే దేశం గురించి జాతీయ పార్టీలే చేయాలి అనేటటువంటి అపోహ 70 ఏళ్లలో తొలగిపోయింది. ఏం చేయలేదు దేశం గురించి. చేస్తుంటే మనం కూడా సింగపూర్ లెక్కలో నడలెక్కలో చేయగలుగుతుంది. ఎందుకు ఈ మాట నేను కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నా అంటే మనకు కరెక్ట్ 5 ఏళ్ళ అవకాశం వచ్చింది తెలంగాణ. ఎంతో కొంత మార్పు కనపడతాను, ఎంతో డెఫినెట్ గా 1 స్టెప్ అబౌవ్ అంతకుముందు తెలంగాణలో మార్పు కనపడుతుంది. మరి అదే 5 ఏళ్ళు మనకు అక్కడ అవకాశం వస్తే డెఫినెట్ గా రేపటి భారతదేశంలో కూడా మార్పు చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీ అందరితో నా రిక్వెస్ట్, మీ అందరూ కూడా డిఫరెంట్ వాళ్ళతో మరి టచ్లో ఉంటారు కాబట్టి దేశంలో ఉండే పరిస్థితులు మీకు తెలుస్తుంది. జిల్లా కెమిస్ట్ డ్రగ్ అసోసియేషన్ ఎంపీ కవితకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే బంగారు తెలంగాణ అని అనౌన్స్ చేస్తుంటారో అదేవిధంగా మన కవిత గారు నిజామాబాద్ ని బంగారు తెలంగాణ చేస్తారని మా అందరికీ నమ్మకం. అండ్ ది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ నుండి మా ఎంటైర్ కెమిస్ట్ తరఫు నుంచి ఎంటైర్ మా ఫ్యామిలీస్ నుంచి మీకు మా మద్దతు పూర్తిగా ఉందని. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సుధాకర్, జిల్లా కార్యదర్శి వేణు, కోశాధికారి సురేందర్, పట్టణ అధ్యక్షుడు క్రాంతి, కోశాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్య వైశ్యులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వారికి అందేలా కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన ఆర్యవైశ్యుల సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాలు బీజేపీకి అనుకూలంగా లేవని, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదని అన్నారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 16 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో మనం కీలక పాత్ర పోషించవచ్చని తెలిపారు. దేశానికి టీఆర్ఎస్ పార్టీ అవసరం చాలా ఉందని తెలిపారు. అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ కు వచ్చిందని తెలిపారు. 33 జిల్లాల్లో అన్ని ఆర్యవైశ్య సంఘాలు ఏర్పాటు చేసుకుని టీఆర్ఎస్ కు మద్దతుగా నిలవడం అభినందనీయమని తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి చేశారు. మరి ఈ సమయంలో, ఈ సందర్భంలో మన టీఆర్ఎస్ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఇంకా అనేక మందిని కలుపుకొని దేశంలో అధికారంలోకి వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి అవకాశం, ఎప్పుడో కానీ రాదు, మరి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ సందర్భంలో మీ అందరినీ కూడా వినమ్రంగా నేను చేతులు జోడించి నమస్కరించి కోరేదేమంటే, టీఆర్ఎస్ పార్టీకి మీ మద్దతు ఈ సమయంలో చాలా కీలకం. టీఆర్ఎస్ పార్టీ ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక కాన్సెప్ట్ ఫ్లోట్ చేసి పెట్టినాం. మనం ఇప్పటికే ఒక ఆలోచనను ప్రవేశపెట్టినాం దేశంలో. ఏమని? ఇవాళ ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిపితే మన భారతదేశంలో 40% ఓట్ బ్యాంకు ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్నది. మీరు బెంగాల్ చూడండి, ఒరిస్సా చూడండి, కర్ణాటక చూడండి, ఎక్కడ కూడా చూసినా 40% ఓట్ బ్యాంకు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల దగ్గర ఉన్నది. మరి పోయినసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎంత శాతం ఓట్లు వచ్చినాయి? 34% ఓట్లతోని పోయినసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ 40% ఓట్ బ్యాంకు తీసుకునేటటువంటి ప్రాంతీయ పార్టీలకు ఒక అద్భుతమైన అవకాశం ఉన్నది. మీ అందరితో కూడా నా ప్రార్థన, మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుండి కారు గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపించడంతో పాటు మన మొత్తం తెలంగాణలో ఉన్న 16 మంది అభ్యర్థుల్ని గెలిపించగలిగిన సత్తా ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఒక్కసారి ఫోన్ తీసుకొని ఒక 10 ఫోన్లు వేస్తే తప్పకుండా మిగతా ఎంపీలందరికీ కూడా
సహాయం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మెజారిటీ ఇచ్చిన విధంగా ఎంపీగా కవితకు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఆర్యవైశ్య భవనాల కోసం 1.5 కోట్లు ఎంపీ కవిత మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆర్యవైశ్య భవన నిర్మాణం కోసం హైదరాబాద్లో 5 ఎకరాల స్థలాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారని, ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ నగర అభివృద్ధి చెందాలంటే ఎంపీ కవితకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యులకు టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని తెలిపారు. అది అయితే నాకు ఇంకొక సహాయం చేయాలి. మీరు అనుకుంటారు మరి మొదటి మెజారిటీ ఇస్తామన్నా మళ్ళీ ఇంకేం సాయం అది అయిపోయింది. అది నిజంగా నాకు చిన్న సాయం లేకుండా నాకు పెద్ద సాయం చేయాలి. ఏదంటే మా అక్క పనిలో ఉన్నది. ఒకవేళ నలుగురు మిస్ అయిపోయినా, కొంతమంది హైదరాబాద్లో బెంగళూరులో ఉద్యోగరీత్యా ఉన్నా, ఇప్పుడు అందరిలో వచ్చి నాకంటే మెజారిటీ మాత్రమే తెలియాలి. కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల కృష్ణమూర్తి, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నుండి ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత మరోసారి పోటీ చేయబోతున్న సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ బృందం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 40 దేశాల నుండి ఎన్ఆర్ఐ ప్రతినిధులు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వినాయక్ నగర్ లో మేయర్ సుజాతతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు వివిధ జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రాముఖ్యత గురించి, అలాగే కేసీఆర్ వివిధ పథకాలతో ప్రజలకు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చాలా గొప్పవని, మన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న పథకాలు వేరువేరు రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారని తెలియజేశారు. అందువల్ల మనం అందరం కలిసి తెలంగాణ వ్యాప్తంగా 16 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని, అలాగే కేసీఆర్ ఢిల్లీలో కీలక పాత్ర వహించాలని ఎన్ఆర్ఐ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈ మధ్య యుఏఈ నుండి 550 గల్ఫ్ బాధితుల్ని తెలంగాణ ప్రభుత్వం ఖర్చుతో అందరినీ తిరిగి భారతదేశానికి రప్పించడంలో ఎన్ఆర్ఐ బృందం నుండి కోఆర్డినేటర్ మహేష్ బిగాల మరియు వారి బృందం స్వయంగా యుఏఈ వెళ్లి అక్కడి నుంచి బాధితులను తీసుకురావడం జరిగిందని, ఇందులో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కృషి కూడా ఉందని అన్నారు. కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు కొరకు ఎన్నోసార్లు ప్రధానమంత్రి వరకు తీసుకెళ్లి, అలాగే రాష్ట్ర మంత్రులతో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి చర్చించారని, పసుపు బోర్డు వస్తే తెలంగాణ రాష్ట్ర పసుపు రైతులకు మంచి స్థాయిలో గిట్టుబాటు అవుతుందని అన్నారు. మహేష్ బిగాల అలాగే ఆకుల సుజాత ఆధ్వర్యంలో 20 మంది ఎన్ఆర్ఐలతో 15వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ నగరం ఇంతకుముందు గత పాలకుల వల్ల అభివృద్ధికి నోచుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కవిత, గణేష్ బిగాల చొరవతో నగరమంతా ఈ రోజు అభివృద్ధి చెందిందని తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఏప్రిల్ 11న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కల్వకుంట్ల కవితను గెలిపిస్తే మన నిజామాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని 15వ డివిజన్లో మేయర్ సుజాత గారితో కలిసి మా ఎన్ఆర్ఐ మిత్రులందరితో పాటు కలిపి ఈరోజు విస్తృతంగా పర్యటించడం జరిగింది. 15వ డివిజన్లో ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా అక్కడ ఆల్రెడీ మాకు మేయర్ గారు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ సుపరిచితులే. మీరు రావాల్సిన అవసరం లేకుండా మేమందరం కూడా మూకుమ్మడిగా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి మంచి ప్రతిస్పందన లభిస్తుంది. ఎందుకంటే నగరంలో ఇంతవరకు 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, నగరం అలానే మూలబడి ఉంది. కాకపోతే ఈ గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో, కానీ విరిగిన రీతిలో రోడ్లు కానివ్వండి, మురికి కాలువలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంత డెవలప్మెంట్ ఏదైతే బాగా అవుతుందో, ఇలాంటి అభివృద్ధి చూసి మాకు ఇలాంటి నాయకులే కావాలి, కవిత గారు లాంటి నాయకత్వమే మాకు అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రతిస్పందన వస్తుంది. చాలామంది సంక్షేమ పథకాలు లాంటివి చూసుకున్నా కూడా మాకు అందరికి కూడా పెన్షన్ వస్తుంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బృందం నుంచి సృజన్ రెడ్డి, రమేష్ యాసంపల్లి, సుమన్ బాలమూరి, వంశీ, తులసి,
మహమ్మద్ మరియు మిగతా బృందం సభ్యులు పాల్గొన్నారు. రూరల్ మండలంలోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత 5 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందాలని ఎన్ఆర్ఐలు హోమం నిర్వహించారు. రూరల్ మండలంలోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు హోమం నిర్వహించారు. లండన్, అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు కొన్ని వారాలుగా జిల్లా కేంద్రంలో కవితకు మద్దతుగా ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కార్యదర్శి అధికార ప్రతినిధి చాడా సృజన్ రెడ్డి మాట్లాడుతూ కవిత జిల్లా ప్రజలకు చాలా సేవలు చేశారని, గల్ఫ్ లో చిక్కుకుపోయిన ఎంతో మంది తెలంగాణ వాసులను కాపాడి ఇంటికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎన్ఆర్ఐలకు పెద్ద దిక్కుగా ఉన్న కవితకు ఎన్ఆర్ఐలు రుణపడి ఉంటారని, అందుకే తాము కవిత విజయం కోసం ప్రచారం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన నిజామాబాద్ యూత్ నాయకుడు పబ్బా సాయి ఆలయ సిబ్బందికి, పూజారులకు ధన్యవాదాలు తెలిపారు. రామచంద్ర భగవాన్ కి జై. శ్రీ రామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ రామ జయ రామేశ్వర సివిల్ సభ మలై రామ. ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ. యజ్ఞంలో రమేష్ ఇస్తంపల్లి, సుమన్ బాలమూరి, రోహిత్ రెడ్డి రేపాక, రోహిత్ రావు, సాయి ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు గత 15 రోజులుగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేస్తున్నామని ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బికాల అన్నారు. ఎంపీ కవితను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బికాల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు గత 15 రోజులుగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు చేసిన ప్రచారం వల్ల మంచి ఫలితం వచ్చిందని తెలిపారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితే లేదని అన్నారు. గల్ఫ్ బాధితుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఎన్ఆర్ఐ సెల్ కృషి చేస్తుందని, అలాగే గల్ఫ్ క్యాంప్ లో ఉన్న 500 మంది బాధితులను ఎంపీ కవిత సహకారంతో ఇంటికి తీసుకురావడం జరిగిందని అన్నారు. అలాగే పసుపు, ఎర్రజొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రైతుల సమస్యలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రైతుల సమస్యలపై ఎంపీ కవిత ఎన్నోసార్లు పార్లమెంటు లేవనెత్తారని తెలియజేశారు. జిల్లాలో మరింత అభివృద్ధి జరగాలంటే, అలాగే రైతుల సమస్యల పరిష్కారం కావాలన్నా ఎంపీ కవితను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 40 దేశాల నుంచి దాదాపు 100 మంది పైగా ప్రతినిధులు ఆల్రెడీ గత 15 రోజులుగా ఈ తెలంగాణకు ఇచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్లో క్షేత్రస్థాయిలో కూడా మేము కూడా పనిచేస్తామని చెప్పేసి అన్ని వివిధ ప్రధాన కాన్స్టిట్యూన్సీల్లో పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే నిజామాబాద్లో కూడా దాదాపు 15 నుంచి 20 మంది ఎన్ఆర్ఐ ప్రజలు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉండి ఎవ్రీడే మిగతా మండలాలతో పాటు అర్బన్లో ప్రతి దగ్గర కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే మా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు మొన్నటికి గత 2 సంవత్సరాలుగా నేను ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టాక 3 దేశాల్లో ఉండే టీఆర్ఎస్ శాఖని 40 దేశాల వరకు విస్తరించడం జరిగింది. సామాన్యులు, న్యాయవాదులకు ఇబ్బందిగా మారిన 41A సిఆర్పిసి సవరణ కోసం పార్లమెంట్లో గలమెత్తుతానని నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు ఆదివారం నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కవితను కలిసి ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ న్యాయవాదులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. మహిళా న్యాయవాదులకు కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జూనియర్ న్యాయవాదుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. న్యాయవాదులు, జూనియర్ సివిల్ జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, లీగల్ ఆఫీసర్స్ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. కౌన్సిల్ సెంటర్లలో న్యాయవాదులను నియమించేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదులు తెలంగాణ ఉద్యమం గతిని మార్చిన విషయం తెలంగాణ సమాజం మరవలేదని గుర్తు చేశారు. బంగారు తెలంగాణలో న్యాయవాదులు పాలు పంచుకోవాలని కోరారు. తనకు మద్దతు తెలపడమే కాకుండా తన గెలుపు కోసం గ్రామాలలో ప్రచారం చేస్తున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్సిటీతో కానీ బడ్డింగ్ లాయర్స్ అందరికి కానీ జూనియర్ అడ్వకేట్స్ కానీ సహకారం అందిస్తామని చెప్పారు. నేను సర్టన్లీ ఐ టేక్ ఎన్ ఇనిషియేటివ్ ఇన్ దిస్. ఇది నాకు మనసుకు బాగా నచ్చినటువంటి అంశం. నేను నిజామాబాద్ హైకోర్టులో కూడా మన జగిత్యాల కోర్టులో కూడా చెప్పడం జరిగింది. నిజామాబాద్ కోర్టులో, జగిత్యాల కోర్టులో
ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది మినిమం మనం. అంటే ఇది మన గవర్నమెంట్ యొక్క అవుట్లుక్. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇదివరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా రెంట్ ప్రిమైసెస్లో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇది తప్పు, మనకే ప్రభుత్వానికి సపరేట్ సెక్యూర్ ప్రిమైసెస్ ఉండాలి అని చెప్పి మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి కన్స్ట్రక్షన్ చేసి, అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి ఉండాల్సిన రెస్పెక్ట్ దాన్ని కాపాడాలనేటటువంటి ఆలోచన, ఇన్స్టిట్యూషన్కి ఉండేటటువంటి గౌరవాన్ని కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది, మన నాయకుడికి కేసీఆర్ గారికి ఉన్నది. సో దాని బాటలో నడుస్తూ మీరు అడిగినటువంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా దానికి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు మనకు పర్మనెంట్గా హైకోర్టు గొడవ అయిపోయింది, వీఆర్ హ్యాపీ. ఇదే వీళ్ళు కనుక ఫస్ట్ ఇయర్లో చేసింటే ఎన్డీఏ గవర్నమెంట్ మనం అడిగినప్పుడు అలాంగ్ విత్ ద స్టేట్ బైఫర్కేషన్, హైకోర్టు బైఫర్కేషన్ అయిపోయి ఉంటే ఈ పాటికి మనం ఒక 100 అడుగులు ముందు ఉండేవాళ్ళం. ఇవాళ ఇందులో మీరు రాసినవన్నీ ఈ పాటికే రియాలిటీ కింద వచ్చేసినటువంటి పరిస్థితి ఉండే. బట్ ఎనీవే బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఇప్పటికైతే మనకు హైకోర్టు వచ్చింది, దాన్ని ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలన్న దాంట్లో డెఫినెట్గా మీతో కలిసి నడుస్తాను, అందులో ఏం అనుమానం లేదు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి, మధుసూదన్ రావు, జాగృతి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు తిరుపతి వర్మ, అజిత్ రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ కవితకు మద్దతుగా గడప గడపకు టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వివరిస్తూ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేసినట్లు టీఆర్ఎస్ రజక సేన రాష్ట్ర రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణేష్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ రజక సేన మానస గణేష్ ఆధ్వర్యంలో గత నెల 23 నుండి మండల స్థాయి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా మళ్లీ కవితక్కను గెలిపించుకుంటామని అంటున్నారని అన్నారు. కవితక్క జిల్లా సంఘ భవనానికి 50 లక్షలు మంజూరు చేసి రజకుల ఆత్మగౌరవం నిలబెట్టారని, ఇందుకాను గ్రామాన రజకులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారన్నారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి మండలంలోని ఎంఓపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మానస గణేష్ అన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఎంఓపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మానస గణేష్ అన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే మాకు లబ్ధి జరిగింది. మా ఇంటికి పెన్షన్ వచ్చింది, మా ఇంటికి రైతు బంధు వచ్చింది, బీడీ కార్మికులకేమో బీడీ సంబంధించినటువంటి కార్మిక పెన్షన్ వచ్చింది. ఈ విధంగా వాళ్ళు లబ్ధి పొందినటువంటి విషయాలన్నీ మాకు చెప్తూ స్వచ్ఛందంగా కవితక్కకు మద్దతు తెలుపుతూ ప్రతి గ్రామంలో కూడా రజకులందరూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి మాకు పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమాదేవి, రామచందర్, కనకరాజు, వినోద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2 పేషెంట్స్ మరియు 26 పేషెంట్స్ కు 230 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 ఫ్రీ ఛానల్స్ మరియు 41 పేషెంట్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 ఫ్రీ ఛానల్స్ మరియు 71 పేషెంట్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 ఫ్రీ ఛానల్స్ మరియు 83 పేషెంట్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈ నెల ఏప్రిల్ 11న ఎన్నికలు జరగబోతోంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లగానే ఇక్కడ చూపించిన విధంగా 12 ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేసి ఉంటాయి. వీటిలో మొదటి ఈవీఎం మిషన్ పై నుండి రెండవ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారు, ఆమె పేరు పక్కనే కారు గుర్తు ఉంటుంది. మన కోసం పనిచేస్తున్న కల్వకుంట్ల కవిత గారిని గెలిపించుకోవడానికి కారు గుర్తు పక్కనే ఉన్న నీలం రంగు బటన్ నొక్కండి. ఆ తర్వాత మీరు వేసిన ఓటును వీవీపీఏట్ లో చూసి నిర్ణయించుకోండి.
కారు గుర్తుకు ఓటు వేద్దాం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా కల్వకుంట్ల కవిత గారిని అఖండ మెజార్టీతో గెలిపిద్దాం. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. ముద్రా సంఘం ఆదేశానుసారం కోటగిరి మండలంలోని ముద్రా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కులస్తులు అందరూ కలిసి బీబీ పాటిల్ కు మద్దతునిస్తున్నామని మండల అధ్యక్షులు గంగాధర్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి మండల ముద్రా సంఘం అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నినాడి గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ముద్రా సంఘం ఆదేశానుసారం కోటగిరి మండలంలోని ముద్రా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కులస్తులు అందరూ కలిసి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా నిలుస్తామని, ఆయన విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఎందుకంటే బీసీడీ నుండి బీసీఏలోకి మేము చేరాలంటే అది పార్లమెంట్ లోనే సాధ్యమవుతుందని, ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలతో సాధ్యం కాలేదని, ఈ రోజు తెరాస జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ పార్లమెంట్ లో మా గలం వినిపించేందుకు బీబీ పాటిల్ కే సాధ్యమని, అందుకే మేమందరం ఏకగ్రీవంగా రేపు మంగళవారం బాన్స్వాడలో బాన్స్వాడ నియోజకవర్గంలోని ముదిరాజులంతా కలిసి బీబీ పాటిల్ కి మెమరాండం ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పార్లమెంట్ లోనే సాధ్యమవుతుంది ఆ జీవో ద్వారా. కాబట్టి ఆ పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలంటే మన తరపు నుంచి కొట్లాడటానికి గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్, బీజేపీ వాళ్ళు ఫెయిల్, కానీ మాకు ఎటువంటి ఆ అధికారాలను ఇప్పించలేదు, ఆ జీవోను కూడా తీసుకురాలేదు. అది సుప్రీంకోర్టులోనే మగ్గుతా ఉంది. కాబట్టి మాది ఏదైతే డిమాండ్ బీసీ డి నుంచి ఏకి రావాలనో దాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరము ఏకతాటికి పోయి వచ్చి పార్లమెంటును బీబీ పటేల్ పంపించి పార్లమెంటులో మా గలాన్ని 16 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంటులో మా కులానికి న్యాయం చేయడానికి వారు బీసీడీ నుంచి ఏకి తీసుకురావడానికి కృషి చేయాలని. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వరూప, డాక్టర్ సాయిలు, కొత్తపల్లి సుదర్శన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంతో పాటు మౌలాలి తాండాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు కవితకు మద్దతుగా అఖిల ఇంటింట ప్రచారం నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో కవిత ఆడపడుచు అఖిల ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ల పెంపుతో పాటు రైతులకు పెట్టుబడి సహాయం క్రింద రైతు బంధుతో పాటు రైతు బీమాతో రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. నిరుపేద మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు జరిగిందని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. భాగంగా తాడ్బిలోలికి వచ్చాను. ఇక్కడ అందరూ ఏమంటున్నారు, అక్క ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తూ అక్క ఈసారి 100% మేము మెజార్టీ ఇస్తాము, అక్కకు సపోర్ట్ గా నిలుస్తామని అంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి రోడ్ల మీద నుంచి వచ్చి ప్రచారం చేస్తూ కారు గుర్తుకే మన ఓటు అన్న లెవెల్లో చెప్తున్నారు. నేను ఒక్కటే కోరుకున్నది ఏంటంటే ఇక్కడ అందరు కంపల్సరీ 100% అక్కకు మెజార్టీ ఇస్తారని కోరుకుంటున్నాను. ఆమె వెంట జాగృతి రాష్ట్ర నాయకుడు లక్ష్మీనారాయణ భరద్వాజ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తు పటేల్, నాయకులు తెలంగాణ శంకర్, లింగన్న, రవీందర్ గౌడ్, అబ్బన్న, ప్రవీణ్, హనుమంతరావు, మోహన్, శ్రీనివాస్, నరేష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు, ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా ఎన్నికల యంత్రాంగం రూపొందించిన ఎల్ఈడీ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ఎంఆర్ఎం రావు జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికలు, ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా ఎన్నికల యంత్రాంగం రూపొందించిన ఎల్ఈడీ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టరేట్ లో సోమవారం ప్రచార అవగాహన రథాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈ నెల 11న ఎన్నికలు జరుగుతున్నాయని, దీనికి గాను 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా 12 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నామని అన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏ విధంగా ఓటు వేయాలో ఈ ప్రచార రథం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, మరో 2 వాహనాలను కూడా గ్రామాల్లో ప్రచారం కోసం పంపిస్తున్నామని అన్నారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకోవడంపై పలు రకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని, ఇందులో ఆదర్శ పోలింగ్ కేంద్రం, రేడియో ద్వారా ఆడియో క్యాసెట్, లఘు చిత్రం ద్వారా వీడియో చిత్రాన్ని, సినిమా థియేటర్లలో వాహనాలకు బిగించిన ఎల్ఈడి తెరల ద్వారా ప్రచారం చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆటోల ద్వారా మరియు గ్రామాల్లో టామ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు.
ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తానే కాక ఇతర ఓటర్లను కూడా ఓటు వేయించడానికి అవగాహన కల్పించాలని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మాక్ పోలింగ్ కు సమయం అదనంగా అవుతుంది కాబట్టి మాక్ పోలింగ్ ను ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు పూర్తి చేసి 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అభ్యర్థులు, ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 11వ తారీఖు రోజు 12 బ్యాలెట్ యూనిట్లు మరియు ఒక కంట్రోల్ యూనిట్, ఒక వివిప్యాట్ పెట్టి చేయడం జరుగుతుంది. దాంట్లో అమరిక ఏ విధంగా ఉండబోతున్నది, పోలింగ్ స్టేషన్లో బ్యాలెట్ యూనిట్ల అమరిక, ఓటు ఎలా వేయాలి, దాని గురించి ఈ మధ్య ఒక ఆదర్శ పోలింగ్ స్టేషన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్యాంప్లెంట్స్, పోస్టర్స్ కూడా ముద్రించి గ్రామాలకు పంపించి వాటిని అక్కడ అతికించి ప్రజలకు, ఓటర్స్కి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా రేడియోలో కూడా ఒక ఆడియో క్లిప్ ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంకొక షార్ట్ ఫిలిం, లఘు చిత్రం అనేది తయారు చేసి థియేటర్స్లో, లోకల్ కేబుల్ ఛానల్స్లో, ఇతరత్ర మాధ్యమాల ద్వారా కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఊర్లలో టామింగ్ ద్వారా, ఆటోల ద్వారా ప్రజలందరికీ, దూర ప్రాంతాల వారికి, గ్రామీణ వాసులకి, ఓటర్స్ అందరికీ కూడా ప్రచారం కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంసీసీ నోడల్ అధికారి డీసీఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లిలో ఎన్నికల కౌంటింగ్ కొరకు ఉపయోగించనున్న సీఎంసీ కళాశాల భవనంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎంఆర్ఎం రావు పరిశీలించారు. సోమవారం కలెక్టర్ సీఎంసీ కళాశాలలో పర్యటించి జరుగుతున్న పనులను అధికారుల ద్వారా తెలుసుకుని అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు గుర్తించిన రిసెప్షన్ కేంద్రాలను కౌంటింగ్ కేంద్రాలతో పాటు నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా కూడా ఎంపిక చేసినందుకు అందుకు సంబంధించిన పనులను పరిశీలించారు. ఉపయోగించే భవనానికి మరుగుదొడ్లు, స్నానాల గదులు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుకురావడంతో పాటు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని, ఈవీఎంల తరలింపుకు ఇబ్బందులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా అవసరమైన ఏర్పాట్లు, విద్యుత్ లైట్లు, ఇంటర్నల్ వైరింగ్ పనులు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఎన్నికల సామాగ్రి కోసం ప్రతి నియోజకవర్గానికి కనీసం 200 వాహనాలు తిరిగే అవకాశం ఉన్నందున ఆ ఇబ్బందులు రాకుండా దారులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఇంజనీరింగ్ అధికారులు ప్రేమ్ కుమార్, రషీద్, మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, విద్యుత్ శాఖ డీఈ ఎండి ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఈరోజు తెరాస పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువజన నాయకులు పూచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోటగిరి, యాద్గార్పూర్, హంగర్గా గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో నుండి టీఆర్ఎస్ పార్టీలోకి 200 మంది పూచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. చేరిన నాయకులకు, కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోటగిరి మండల కేంద్రంలో ఈ రోజు తెరాస పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో నుండి టీఆర్ఎస్ పార్టీలోకి 200 మంది చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో కోటగిరి ఎంపీటీసీ సలీం, అలాగే యద్గార్పూర్ మాజీ సర్పంచ్ కృష్ణ, పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై తెరాస పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బడుగు బలహీన వర్గాల సమస్యలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలు చేరారని అన్నారు. పార్టీలో చేరిన వారితో తెరాస ఇంకా బలం పుంజుకుందని అన్నారు. ఏప్రిల్ 11న జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గారికి బాన్స్వాడ నియోజకవర్గం నుండి 50,000 మెజారిటీ అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తెరాస పార్టీలో కష్టపడి పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. వివిధ కార్యకర్తలతో యాదగార్పూర్ నుంచి కానీ, కోడిగిరి పట్టణం నుంచి కానీ, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి, హంగర్గా గ్రామం నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికి కూడా ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ సమక్షంలో జాయిన్ అయినందుకు అందరూ కూడా శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏజాజ్ ఖాన్, సర్పంచ్ లక్ష్మణ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, శంకర్ పటేల్, చాకూరి గంగాధర్, మాజీ సర్పంచ్ స్వరూప, బర్ల మధుకర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న జరిగే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కరుణాకర్ కోరారు. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోళ్ల కరుణాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కేవలం 5 సంవత్సరాలలో చేసి భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీగా కల్వకుంట్ల కవిత నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీ నుంచి వచ్చినటువంటి మరి అభ్యర్థులు అభివృద్ధి చేయని విధంగా ఈరోజు తెలంగాణను 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను పిలిపించి మనమంతా కూడా ఢిల్లీకి పంపించి ఇంకా బలాన్ని ఉత్తేజాన్ని ఇచ్చి ఈ నెల 11న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని గ్రామస్థాయి కమిటీల నిర్ణయం తీసుకున్నామని జిల్లా గొర్రెల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన్న అన్నారు. సోమవారం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమలను గుర్తించినందుకు కృతజ్ఞతగా కల్వకుంట్ల కవితను గెలిపిస్తామని తీర్మానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కల్వకుంట్ల కవితకు గొర్రెలు మేకల సహకార సంఘం తరపున కమిటీ సభ్యులు అందరం సైనికుల్లా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. మరి మొన్నటి ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని పనిచేసినాం, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు కూడా మేడంకు అత్యంత మెజారిటీ తోటి మొత్తం గ్రామాలల్లో మేము చాలా పెద్ద మొత్తంలో పనిచేసి మా టీములు కూడా కాన్స్టిట్యూషన్ వారిగా తిరిగి గ్రామాలలో అందరితో పనిచేయించి మేము మేడం గారికి ఓటేసి అంటే చాలా పెద్ద మొత్తం మేము బెనిఫిట్ కూడా మాకు అన్ని కులాల కంటే ఎక్కువ మాకు గొల్ల కుర్మలకు జరిగింది కనుక మేమందరం కడతా కేసీఆర్ ఒక ప్రభుత్వానికి మేము కవిత మేడం గారికి మేము మద్దతిచ్చి జిల్లా కోశాధికారి చేయగలిగిన ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లకు టీఆర్ఎస్కు మద్దతుగా కవితకు మద్దతుగా మేము నిజామాబాద్ కుర్మ సంఘం తరఫున పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగాధర్, కోశాధికారి ఆర్మూర్ ఇన్ఛార్జ్ అశోక్, మండల అధ్యక్షులు గంగాధర్, మండల అధ్యక్షులు గణేష్, ఆర్మూర్ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ రాజేశ్వర్, మండల అధ్యక్షులు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి కోసం ఎంపీ కవిత ఎంతో కృషి చేశారని టీఆర్ఎస్ నాయకులు అంతరెడ్డి దేవేందర్ రెడ్డి అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రచారం నిర్వహించారు. నగరంలోని 14వ డివిజన్ స్థానిక కార్పొరేట్ అంతారెడ్డి లతా మరియు టీఆర్ఎస్ నాయకులు అంతారెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ కవితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏళ్లలో చేయని అభివృద్ధి 5 ఏళ్లలో చేసి చూపించిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వందేనని అన్నారు. గతంలో ఉన్న ఎంపీలు కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యేవారని విమర్శించారు. కానీ ఎంపీ కవిత ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని ఎనలేని సేవలు చేస్తూ బెస్ట్ పార్లమెంట్ అభ్యర్థిగా అవార్డు పొందిన ఘనత ఎంపీ కవితకి దక్కిందన్నారు. మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. జై తెలంగాణ. ఈరోజు మా 14th వార్డ్ డివిజన్లలో వీధిన తిరగడం జరిగింది. కార్పొరేటర్ అంతరెడ్డి లత ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ నాయకులు, మా సీనియర్ నాయకుడు రేషన్ మన్లు, భూషణ్, సిరాజ్, చింతకాయల రాజు, కృష్ణారెడ్డి, నర్సింగ్ మా తమ్ముడు అందరం కలిసి ఒక గ్రూపుగా మేము ఒక 200-300 మందితోని భారీ ఎత్తున ఒక తిరగడం జరుగుతుంది. ఇది 11వ రోజు ఇట్లా తిరగడం. కవితక్క గెలుపు ఖాయమని ప్రజలే చెప్తారు కాబట్టి అయినా మేము తిరుగుతే ప్రజలు ఏమంటున్నారంటే అన్న మీరు ఎందుకు వస్తారన్నా, మేము కవితక్కకే ఓటేసి గెలిపిస్తున్నాం. ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము
ఎప్పటికీ మర్చిపోలేని గుర్తు మా కారు గుర్తు. మేము కేసీఆర్ గారి అభివృద్ధి పనులు చాలా మాకు బాగా నచ్చాయి. మాకు ఈరోజు ముందు ఉండి మేము ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నాము అంటే మన కేసీఆర్ గారి వల్లనే అని చెప్తున్నారు. ఇంటింటికి మీరు రావద్దు, మేమే కారు గుర్తును గుర్తు పెట్టుకొని మేము వేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మేము ఇక్కడ మైసమ్మ వీధి, కోటగల్లి, మరి బంగారు మైసమ్మ జెండా గుడి దగ్గరికి తిరగడం, గల్లీ గల్లీకి తిరగడం జరుగుతుంది. గిరిజనుల సంక్షేమం, వారి అభ్యున్నతికి పాటుపడడంతో పాటు వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి 12% రిజర్వేషన్ సౌకర్యం కల్పించే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటుందని టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం రాత్రి బద్రీపూర్ శివారులో బృందావన్ ప్యాలెస్ లో జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బంజారాల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని టీఆర్ఎస్ ముందుగానే ప్రకటించినట్టుగానే అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్టు గుర్తు చేశారు. ఇది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని తెలిపారు. రిజర్వేషన్ శాతం పెంచుకునే అధికారం రాష్ట్రానికే ఉండాలని తెలిపారు. 5 రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీ గిరిజనులను ఓటు బ్యాంకు రాజకీయంగా మాత్రమే వాడుకున్నారని, వారి అభ్యున్నతి కోసం ఏమాత్రం పాటుపడలేదని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గిరిజన తాండలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారికి స్వయం పాలన కళను సాకారం చేసిందని తెలిపారు. ఢిల్లీలో మన మాట చెల్లాలంటే కాంగ్రెస్ బీజేపీలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్ ఆలోచించినట్లుగా ప్రాంతీయ పార్టీల కలయిక ద్వారా ఫెడరల్ ప్రింట్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించే వరకు పోరాడుతూనే ఉంటారని గుర్తు చేశారు. గిరిజనులకు చెందిన పోడు భూములకు ధరణి వెబ్సైట్ ద్వారా పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని తెలిపారు. మంచిప్ప రిజర్వాయర్ ముప్పు గ్రామాల బాధితులకు మంచి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా బంజారాలందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. పలు గ్రామాలు తాండల వారు సంపూర్ణ మద్దతు పలుకుతూ తీర్మాన పత్రాలను అందజేశారు. మొత్తం తండాలల్లా డిచ్పల్లిలో 7 తండాలు, ఇక వేరే వాడు నిల్చోవాలన్నా వద్దే మరి. మొత్తం వారు వన్ సైడ్ నడుస్తుంది, మన తండా మొత్తంలలో అంత చాలా చాలా సంతోషంగా ఉంది, ఆత్మీయంగా అనిపిస్తూ ఉన్నది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టను ఎవరెస్ట్ మీద ఎగిరేసినటువంటి మలవత్ పూర్ణ కూడా ఇవాళ పాకాల గ్రామం నుండి సంతకం పెట్టి పంపించింది. మరి ఆ బిడ్డ ఆశీర్వాదం తనలాంటి చిన్నపిల్లలు కూడా మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకుంటుందంటే మీ అందరు కూడా ఎంత విశ్వాసం చూపిస్తున్నారో టీఆర్ఎస్ పార్టీ మీద అన్నది అర్థమవుతుంది. చాలా ధన్యవాదాలు. మరి ఇవాళ మీకు ఒక మాట చెప్పాలి, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది ఆడపిల్లల పెళ్లికి ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకంతో డబ్బులు ఇస్తున్నాం మనం. కానీ ఆ కళ్యాణ లక్ష్మి పుట్టిందే గిరిజన తండాలో. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో వరంగల్లో ఒక తండాకు పోయినప్పుడు అక్కడ పాపం ఒక నాయకుడు, మనతో పాటు నడిచే నాయకుడే, ఆయన గుడిసె కాలిపోయింది. గుడిసె కాలిపోతే ఆ గుడిసెలో 50,000 రూపాయలు బిడ్డ పెళ్లి కోసం అని ఆయన పెట్టుకున్నాడు. ఆ 50,000 కూడా గుడిసెతో కాలిపోతే ఆయన బాధపడ్డాడు. ఆయన బాధ చూసి కేసీఆర్ గారు ఆశ్చర్యపోయినట. 50,000 పెళ్లి చేస్తావా నువ్వు అని అంటే 50,000 పెళ్లి అయిపోతుంది సార్ మా దగ్గర, కానీ ఆ 50,000 కాలిపోయినా ఇవ్వాలని చెప్పి ఆయన బాధపడితే ఆనాడు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ మంజుల, టీఆర్ఎస్ జిల్లా యువ నాయకులు బాజిరెడ్డి జగన్, భీమ్గల్ జడ్పీటీసీ, జిల్లా నలుమూల నుంచి బంజారా సేవా సంఘం నాయకులు, గిరిజనులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ను గెలిపించాలని కోరుతూ బీర్కూర్ మండలం టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీర్కూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సందీప్ మాట్లాడుతూ ఓటు ఎలా వేయాలో తెలియని వాళ్లకు, వృద్ధులకు వీవీప్యాడ్ లో ఉన్న గుర్తులను చూపించుకుంటూ తెలిసే విధంగా చెప్పుకుంటూ గ్రామంలోని ఇంటింటా తిరుగుతూ తెరాస పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో ఉన్న 16 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి నిధులు తీసుకురావచ్చని అన్నారు. ఈ రోజు మనం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ప్రథమ స్థానంలో నిలిచాయని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు చెప్పుకుంటూ ముందుకు సాగారు. యువత ఆధ్వర్యంలో ఈ రోజు సీనియర్ నాయకులు మరియు యువత ఆధ్వర్యంలో ఈ రోజు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచారంలో కరపత్రాలు పంచుతూ మరియు అదేవిధంగా వీవీప్యాట్లో తెలియని వాళ్ళకి వృద్ధులకు ఎలా ఓటు వేయాలో అనేది ఈవీప్యాట్ ద్వారా చూపిస్తూ ప్రచారం అనేది గల్లీ గల్లీకి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. దీనిపై ప్రజల స్పందన కూడా బాగుంది. ఈవీఎం చాలా మంది వృద్ధులకు అసలు ఎలా ఓటు వేయాలో తెలియదు కాబట్టి ఈ వీవీప్యాట్ అనేది చూపించి ఎక్కడ చేపెట్టి సౌండ్ వచ్చిన తర్వాత తీయాలి అని చెప్పి స్పష్టంగా వాళ్లకు చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ యంగ్ యూత్ నాయకులు సాయబ్ రావ్, దుపాల రాజు, సందీప్, గంగరాజు, శంకర్ సింగ్, భవానీ సింగ్, రఘు, ప్రసాద్, గంగులు, మారుతి, నవీన్, గుండం గంగాధర్ మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిచ్పల్లి నియోజకవర్గంలో బీడీ కార్మికులకు కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎన్ఆర్ఐ తెరాస సభ్యులు మరియు తెరాస బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, సృజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ గత కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీడీ కార్మికుల సమస్యల గురించి ఏనాడు కూడా చట్టసభలలో మాట్లాడలేదని, పట్టించుకోలేదని, పైగా అనేకమైన షరతులు పెట్టి పుర్ర గుర్తులను, క్యాన్సర్ గుర్తులను తీసుకువచ్చి బీడీ పరిశ్రమను మూసివేయాలని చూశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ ఎంపీ కవిత పార్లమెంటులో గల్లమెత్తి తెలంగాణలోని బీడీ పరిశ్రమను కాపాడాలని, తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాబట్టి బీడీ కార్మికులకు చేయూతనిచ్చి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రితో మాట్లాడి బీడీ కార్మికులకు చేయూతనివ్వాలని జీవనాభృతిగా మొదట 1000 రూపాయలు, తర్వాత మే 1వ తారీఖు నుండి 2016 రూపాయల జీవనాభృతిని అందించడం జరిగిందని తెలిపారు. గత 70 సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీడీ కార్మికులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు మన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు తెరాస రాష్ట్రంలో, తెలంగాణలో తెరాస ప్రభుత్వంలో బీడీ కార్మికులు అభివృద్ధి చెందుతున్న తీరును చూసి అక్కసు చెంది మళ్ళీ ఏదో కుట్రలు చేయాలి, ఏదో వాళ్ళ పుట్టగొట్టాలని చేస్తున్న కుట్రలను కార్మికులు తిప్పికొడుతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళని ఎవరు పట్టించుకున్నప్పుడు వాళ్లకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జీవన భృతి కల్పిస్తూ వారందరినీ కూడా కవితక్క గారు, తెరాస పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదుకున్నది. బీడీ కార్మికులందరూ లోకమంతా కూడా తెరాస పార్టీతోనే ఉన్నది. వీరందరూ కూడా కవితక్క గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాము అని మాకందరికీ ఇంటింటికి పోయినప్పుడు చెప్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్ఆర్ఐ తెరాస సభ్యులు ప్రదీప్, మొహమ్మద్, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఈ రోజు కురుమ కులస్తులకు ఆరాధ్య దైవమైన బీరప్ప దేవుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. కోటగిరి మండల కేంద్రంలో ఈ రోజు కురుమ కులస్తులకు ఆరాధ్య దైవమైన బీరప్ప దేవుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుర్మ సంఘం అధ్యక్షుడు గోకశంకర్ మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బీరప్ప కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. కోటగిరి గ్రామంలోని 65 కుటుంబాల సభ్యులంతా, పెద్దలంతా కలిసి ఈ బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కళాకారులు గోవూరు మల్లయ్య వారి బృందం పాల్గొన్నారు. కుర్మ సంఘం సభ్యులు భూమయ్య, బాలయ్య, కిషన్, పర్వయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. కోటగిరిలో 65 కుటుంబాలు ఉన్నాయి. 65 కుటుంబాలు కలిసి మేము ఎంతో ఘనంగా పండుగ చేసుకుంటున్నాం. దానికి విచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి గారు సభాపతి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఒగ్గు కళాకారులకు ధన్యవాదాలు. తదితరులు భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా చేసుకుంటాం. మేము మాలో అందరూ వచ్చి పాల్గొంటారు. ప్రైవేట్ పాఠశాలల ఆగడాలు పెరిగిపోయాయి. యాజమాన్యాల అండతో సిబ్బంది సైతం విర్రవీగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల తీరుపై ఓ రిపోర్ట్. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ప్రాంతంలో గల ఎస్ఆర్డీజీ పాఠశాల ఇరుకైన గదులతో ప్లే గ్రౌండ్ వసతి లేని స్కూల్. నిబంధనలు తుంగలో తొక్కి అధికారులను మేనేజ్ చేస్తూ నడుపుతున్న ఇలాంటి పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంతో శ్రద్ధ చూపారు. కానీ ఫీజులు వసూళ్లలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తారు.
ఏది ఏమైనా పాఠశాలల్లో కావాల్సిన సంఖ్య కంటే ఎక్కువ స్థాయిలో విద్యార్థులను భర్తీ చేసేందుకు మీడియేటర్లను, కమిషన్ ఏజెంట్లను నియమించుకుని వారి వ్యాపారంను 3 తరగతులు 6 బ్రాంచీలుగా విస్తరించుకునే పనిలో ఉంటారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ఎంపీ కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారీ మెజార్టీతో కవితను గెలిపించాలని మాజీ మేయర్ సంజయ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బస్పా గార్డెన్స్ వద్ద ఉన్న మాజీ మేయర్ టీఆర్ఎస్ నాయకుడు సంజయ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత చేసిన అభివృద్ధి గురించి ఆయన వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ కవితను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ప్రజలకు సంజయ్ పిలుపునిచ్చారు. స్పాట్ ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ గురువారం రోజు పోలింగ్, ఒక 2 రోజుల్లో పోలింగ్ ఉంది. నిజామాబాద్ పార్లమెంట్కి టీఆర్ఎస్ అభ్యర్థిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవిత గారు నిల్చున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ తరుణంలో నేను నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నాతో సత్సంబంధాలు ఉన్నటువంటి నిజామాబాద్ టౌన్లో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో కారు గుర్తుకి ఓటేసి పెద్ద మెజారిటీతో కవితకను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితను ఓటు వేసి గెలిపించాలని సర్పంచ్ నీరెడ్డి శైలజా గంగాధర్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు తమ ఓటు టీఆర్ఎస్ పార్టీకి అని, తమ ఆడబిడ్డ కవితకు వేస్తామని అన్నారు. గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి గ్రామస్తులు కవితకు ఓటు వేస్తామని, వేరే పార్టీకి ఓటు వేసేది లేదని అన్నారు. మాక్లూర్ మండల్ ధర్మోరా గ్రామ సర్పంచ్ నీరెడ్డి శైలత గంగాధర్ ధర్మోరా గ్రామ ప్రజలందరికీ ఇంటింట కవితక్కని గెలిపించాలని ఇంటింట ప్రచారం చేసి చెప్పాము. అందరూ ఖచ్చితంగా కవితక్కని గెలిపిస్తామని పూర్తి మద్దతు ఇచ్చారు. ఖచ్చితంగా ధర్మోరా మొత్తం కవితక్క గారికి ఓటు వేస్తామని చెప్పారు. కేసీఆర్ కొన్ని పథకాలన్నీ పెట్టాడు. గ్రామానికి చెందిన హనుమాన్లు సౌదీ అరేబియా దేశంలో పనిచేస్తూ ఉండగా తన వెన్నపూసకు దెబ్బ తగలడంతో ఎంపీ కవిత తన దీనస్థితి చూసి తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తన డబ్బులతో చదివిస్తుందని అన్నారు. తన ఓటు తమ బంధువుల ఓటు కవితకి వేస్తామని అన్నారు. నా పేరు హనుమంతు, ధర్మవరం గ్రామం. నేను గల్ఫ్కి వెళ్ళిన సౌదీకి, అక్కడ యాక్సిడెంట్ అయింది. అక్కడ నుంచి మొత్తం నాకు పర్ష లేదు, నడుముకు ఎన్నుపూస జరిగింది. నాకు 3 ఆడపిల్లలు. అక్కడి నుంచి ఇట్లా పంపించేసారు. అక్కడి నుంచి ఏం సహాయం కాలేదు. అయితే ఇక్కడికి వచ్చినాక కవిత మేడం మా పిల్లలకి స్కూల్ ఫీజు కడుతుంది. ఆ తర్వాత మాకు ఎలాంటి హెల్ప్ కాలేదు. కవిత మేడం అయితే ఫీజు కడుతుంది పిల్లలకు, 3 ఆడపిల్లలు. ఓట్లు మాత్రం మా చుట్టాలవి కానీ మయ్యి కానీ మొత్తం కవిత మేడంకే పడుతుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సతీష్ గౌడ్, కటికే శంకర్, పోసాని సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు. నమ్మకంతో తన ఆధ్వర్యంలో ఎర్గట్ల గ్రామానికి చెందిన 300 మంది తన ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చెందిన ప్రతి ఒక్కరికి స్థానిక సర్పంచ్ గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో తన వెంట ఉంటామంటూ గ్రామానికి చెందిన పలు కుల సంఘాలు, పలు యువజన సంఘాలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,200 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,700 రూపాయలుగా ఉంది. అలాగే ముద్ద వెండి కిలో ధర 41,000 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 410 రూపాయలు. ఆర్నమెంట్ వెండి కిలో ధర 39,000 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 390 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే రైతులకు మేలు జరిగింది. దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
ఎన్నికలప్పుడే బీజేపీకి రాముడు గుర్తుకు వస్తాడు. మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెట్టని బీజేపీ జూటా పార్టీగా నిరూపించుకుంది. నందిపేట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత, పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. దేశానికి టీఆర్ఎస్ పార్టీ సేవలు చాలా అవసరం. పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్న ఎంపీ కవిత వెల్లడి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ కవితకు మద్దతు పలికిన జిల్లా డ్రగ్స్ అండ్ మెడికల్ అసోసియేషన్. రెడీ అయిన ఈవీఎంలు, పూర్తయిన చెకింగ్ ప్రక్రియ. స్ట్రాంగ్ రూమ్ కు తరలించి భద్రపరిచిన ఈవీఎంలు. పోలింగ్ కు సిద్ధమవుతున్న యంత్రాంగం. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 40 దేశాల ఎన్ఆర్ఐలు. నగరంలో ఎంపీ కవిత తరపున ఇంటింటికి తిరిగి ఎన్ఆర్ఐల ఎన్నికల ప్రచారం. నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, పట్టించుకొని ఉన్నతాధికారులు. బీరప్ప కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.